నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కుప్పంలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన, ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. దేశమే ప్రథమం, యువత పాత్రపై సదస్సు, హాజరైన రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. అల్లూరి స్ఫూర్తిని భావితరాలకు అందించాలి, క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘన నివాళులు. ఆర్యవైశ్యులకు ఆదర్శప్రాయుడు కొనిచెట్టి రోషయ్య 93వ జయంతి సందర్భంగా వైఎంవిఏ వద్ద నివాళులు. శివనామ స్మరణతో మారుమోగిన రాజమండ్రి నగరం, జయ జయ ధ్వానాలతో సాగిన మహాశోభయాత్ర. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం పర్యటన సాగుతుంది. స్థానికులు, పార్టీ అభిమానులు ముఖ్యమంత్రిని కలిసేందుకు భారీగా తరలి రావడంతో సందడి నెలకొంది. ప్రజల వద్దకు వెళ్లిన సీఎం వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. స్థానికులతో కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ నియోజకవర్గ వ్యక్తిగత సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన సీఎం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చంద్రబాబు నలగంపల్లె గ్రామంలో పర్యటించారు. గ్రామంలో వినూత్నంగా నెట్ జీరో విధానాన్ని అవలంబిస్తున్న ఇళ్లను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. పర్యావరణ హితంగా రూపుదిద్దుకున్న ఈ ఇళ్లలోని రూడ్ ఆఫ్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్టాప్ వినియోగం, టెరెస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పర్యావరణ హిత పద్ధతులను పాటించడంపై హర్షం వ్యక్తం చేశారు. నలగంపల్లిలోని ఓ గ్రామస్తుడి ఇంటికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులతో ముచ్చటించిన సీఎం సోలార్ విద్యుత్ వినియోగంపై ఆరా తీశారు. ఇంటిపై ఎన్ని ప్యానెళ్లు అమర్చారు, విద్యుత్ బిల్లులు ఎంత మేరకు తగ్గాయి అన్నది అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ కూడా లేదు సార్, టెక్నాలజీ డాక్టర్. ఈ వారానికి ఒక రోజు పిఎస్ వస్తాను సార్. నేను శనివారం వస్తాను. ఒక రోజు వస్తాను, లేకపోతే లేదు సార్. లేదంటే నేను బెంగళూరుకి వెళ్ళాలా, లేకపోతే ఢిల్లీకి వెళ్ళాలి సార్. మాట్లాడదాం, అది కూడా మాట్లాడుతుంది, నాకు ఐడియా ఉంది, పెడదాం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సంస్మరణ పక్షోత్సవాల సందర్భంగా ఆనంద్ కళా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థినులతో దేశమే ప్రథమం, యువత పాత్రపై ప్రత్యేక సమావేశం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీవిద్య సారథ్యంలో నిర్వహించారు. జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాలతో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదారాజు సూచనలతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఈ తరం విద్యార్థులకు ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. అటువంటి మహనీయులను స్మరించుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి తమ సర్వస్వం త్యాగం చేసిన ఎందరో మహనీయులను గుర్తించి వారి చరిత్ర సమాజానికి తెలిసేలా చేయడం గర్వకారణమన్నారు. విశిష్ట అతిథి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యక్రమం స్టేట్ కన్వీనర్ బిట్రా శివన్నారాయణ, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి రోహిణి, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బొమ్ముల దత్తు, ఏపీఆర్ చౌదరి, పరిమి రాధాకృష్ణ, రేలంగి శ్రీదేవి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, తాడిమల్ల విజయవాణి, పిడికిటి శ్రీదేవి, పలు కళాశాలలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. మనం దాన్ని వ్యతిరేకించ బిడ్డలు బయటకు వెళ్ళి ఉపాధి అవకాశాలు కావాలని, కానీ మొదటి 5 సంవత్సరాలు మాత్రం ఈరోజు రాజమహేంద్రవరంలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సాధారణంగా భారత చరిత్ర అన్నది ఆంగ్లేయుల రాసిన ధోరణిలోనే మనం అందరం కూడా ఇప్పటి వరకు చదువుకుంటూ వచ్చాము. అయితే ఎందరో మహనీయులు భారతదేశానికి వారి సేవలను అందిస్తూ
భారతదేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి ఎందరో మహనీయుల్ని స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే మనం అభివృద్ధి చెందినటువంటి వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలని అనుకుంటున్నామో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి మహనీయుల యొక్క చరిత్రని భావితరాలకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటే ఇవాళ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి సంబంధించినటువంటి వారి జీవన చరిత్ర, అదేవిధంగా వారు ఏ విధంగా భారతదేశానికి వారి సేవలను అందించారు, ఏ విషయాల్లో వారు మనకి ఈ తరం వారికి కూడా వారు మార్గదర్శకులుగా వారు నిలిచారు, ఈ విషయాలన్నీ కూడా కాలేజ్ పిల్లలకి అదేవిధంగా భావితరాల వారికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించాము. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క జీవన ప్రస్థానం 51 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ కూడా వారు అనేక నిర్ణయాలు వారి జీవిత కాలంలో కాల్కటా యూనివర్సిటీ కులపతిగా, అదేవిధంగా బెంగాల్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్గా, భారతదేశానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మినిస్టర్గా వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు అప్పట్లో అంటే 1930వ సంవత్సరంకి అప్పటి నుండి వారు పరంపదించే వరకు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు నేటికి కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశానికి అవి మార్గదర్శకులుగా ఉన్నటువంటి సందర్భం. నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదైతే మార్గం ఆనాడు వారు చూపించారో, ఏదైతే సిద్ధాంతాలు మాకు అందించారో, ఏదైతే ఆలోచన విధానాన్ని మాకు వారి తరచి చూపించారో వాటన్నిటినీ కూడా కొనసాగిస్తే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వారి మాధ్యమంగా దేశ సేవకి అంకితం అవ్వడానికి వాళ్ళు సంకల్పించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక రామాలయం జంక్షన్ లో అల్లూరి 129వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. క్షత్రియ సేవా సమితి నిర్వహణలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ యువతలో అల్లూరి స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నించాలని కోరారు. 2009లో ఇక్కడ తన తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా ఉండగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కౌన్సిల్ తీర్మానం జరిగిందని, ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కంబాల చెరువు వద్ద మళ్లీ అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించే అవకాశం రావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. అటువంటి మహనీయుల అడుగుజాడల్లో నడవడం ద్వారా దేశాభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఇంకా కార్యక్రమంలో క్షత్రియ ప్రముఖులు బైరాజు ప్రసాదరాజు, మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, రిటైర్డ్ మున్సిపల్ అధికారి సత్యనారాయణరాజు అల్లూరి దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు మంతెన కేశవరాజు, ఉప్పలపాటి భగవాన్ రాజు, ఎంఎస్ఎన్ మాస్టారు, ఇందుకూరి రామరాజు, పృథ్వీ, దంతులూరి సుబ్బరాజు, విశ్వనాథరాజు, రిజిస్ట్రార్ సుబ్బరాజు, సూర్యప్రభావతి, లచ్చిరాజు, రామరాజు, మధు, పల్లంరాజు, రామాలయం శ్రీను తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఇన్హాన్స్మెంట్ చేసేదో మేలుగా నేను ఇచ్చేసిన పర్మిషన్ పెట్టుకుంటున్నాను. కమిషనర్ గారు సెలవులో మేడం గారి దగ్గరికి వెళ్ళి అమ్మ నా ఉద్యోగం పోయేటట్టు తల్లి ఆవిడ గారు కాకపోయాడు వాళ్ళిద్దరూ వచ్చి లేదు సార్ ఇది అల్లు సీతారామరాజు ఆయన ఐటీడీపీఓ నన్ను తంగ ఇవ్వడండి తల్లి నాకు మాణిక్రాజు తంగ అంటే ఆయన బందిపోటండి నన్ను బందిపోటు కింద బంధించాడు ఆయన. ఈ విగ్రహం 2009లోని ఆనాడున్న కౌన్సిల్ ఏదైతే మేయర్గా ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గారు వారి యొక్క కార్పొరేటర్స్ అందరూ కలిపి ఆమోదం తెలిపి ప్రతిష్ఠించిన విగ్రహం. ఆనాడు నా తల్లిగారు సహకరించిన ఈ యొక్క ప్రతిష్టకి స్థాపించబడిన విగ్రహం ఇక్కడ ఉంటే శాసనసభ్యుడిగా నాకు ఆయన మీద ఉన్న గౌరవం అభిమానంతో కంబాల్ చెరువు దగ్గర అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని నేను ప్రతిష్ఠించగలిగాను. అంటే ఒక నగరంలో తల్లిగా ఆవిడికి, ఆవిడ కొడుకుగా నాకు కూడా ఆయన యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించే గౌరవం దక్కింది, అవకాశం వచ్చింది అని అంటే అది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి, ఆ మహనీయుడికి ఇచ్చిన గౌరవం ఏ విధంగా ఉందంటే ఏదైతే భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం
బహుశా ఈ నెలలోనే ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. దానికి నామకరణం చేశారు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం. అంటే ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం, మరో పక్కన కేంద్ర ప్రభుత్వం ఆ మహనీయుడికి ఇచ్చిన గౌరవం, అది మన అందరం కూడా గమనించాలని, ఇది మన అందరికీ కూడా గర్వకారణం, తెలుగువాడి అందరికీ కూడా గర్వకారణం అన్న విషయాన్ని అందరూ గుర్తించాలని మరొక్కసారి తెలియచేస్తూ ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శప్రాయం, భవిష్యత్ తరాలకి స్ఫూర్తి అనే విషయం కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, ఏదైతే ఆనాడు మన్యవీరుడు అల్లూరి చాలా చిన్న వయసులో అతిపెద్ద పోరాటం చేసి ఈ దేశంలో ఏదైతే బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి పొందాలి, మన స్వేచ్ఛ కావాలన్నట్టు ఆయన చేసిన పోరాటం స్ఫూర్తి ఈనాటికి కూడా ఎన్ని సంవత్సరాలైనా మరి మర్చిపోలేకపోతాం. అదేవిధంగా భవిష్యత్ తరాలు కూడా వీటన్నింటినీ కూడా అల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈనాడు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం చెప్పేసి నామకరణం చేయడం మరి నిజంగా మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుచేతంటే ఆ చుట్టుపక్కల మన తెలుగు ఆంధ్ర ప్రజలే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల నుంచి రేపు భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్టు అతిపెద్ద ప్రయాణ చేసేటువంటి ప్రాంతం అవుతుంది. మరి భవిష్యత్ తరాలకు ఇంకా ఆ విమానాశ్రయం రాగానే ఎవరు అల్లూరి సీతారామరాజు అని చెప్పేసి, ఎందుకంటే ఎలాగా విమానంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది. వాళ్ళు తెలుసుకోవాలంటే ఫ్లైట్ దిగి లోపల అల్లూరి సీతారామరాజు గారు ఎవరు అనేది తెలుసుకునే అవకాశం కూడా మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి వల్ల కుదిరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజెట్టి రోషయ్య ఆర్యవైశ్యులకు ఆదర్శప్రాయులని ఏపీఐఐసి మాజీ చైర్మన్ వైఎంవిఏ గౌరవ అధ్యక్షుడు శ్రీగా కొల్లాపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన 93వ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న వైఎంవిఏ వద్ద నివాళులు అర్పించారు. వైఎంవిఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివరామ సుబ్రహ్మణ్యం, ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, వైశ్య హాస్టల్ అధ్యక్షుడు కోట్ల కనకేష్, ఆర్య వైశ్య ప్రముఖులు డాక్టర్ చెక్కా మార్కండేయ గుప్తా, వైఎంవిఏ అధ్యక్షుడు పచ్చిగోళ్ల సురేష్ కుమార్ తదితరులు రోషయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు ఎక్కడ ఉన్నా రోషయ్యను మర్చిపోరని అన్నారు. ఆయనతో రాజమండ్రికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఔత్సాహిక రాజకీయ నాయకులను ప్రోత్సహించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. 16 సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి రోషయ్య తప్ప ఇంకెవరూ లేరని కొనియాడారు. అటువంటి మహనీయుల్ని ఆర్థికవేత్తగా ఆయన అమలు చేసిన సంస్కరణలను అందరూ తెలుసుకోవాలని సూచించారు. రోషయ్య పేరుతో త్వరలోనే ఏపీలో ట్రస్టు ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం వృద్ధులకు పింఛన్లు, నిత్యావసరాలు, మందులు పంపిణీ చేశారు. వైఎంవిఏ కార్యదర్శి కొత్త వెంకటకిషోర్, కోశాధికారి గొల్లపూడి వివి నాగేంద్ర కుమార్, నానాజీ, వంకాయల శ్రీనివాసరావు, నల్లమిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు పూజ్యులు దివంగత శ్రీ కొనిజెట్టి రోషయ్య గారి 93వ జయంతి సందర్భంగా రాజమండ్రి వైఎంవిఏ వైస్ హాస్టల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించుకునే కార్యక్రమం మరియు వృద్ధులకి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రాజమండ్రిలో వైద్య శిబిరం కూడా నిర్వహిస్తూ ఈరోజు ఒక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ రోషయ్య గారి జయంతి అంటే ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా ఎక్కడ ఆర్యవైశ్యుడు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు అలాంటి గర్వంగా మేము రోషయ్య గారి వారసులం, రోషయ్య గారి మనుషులం, రోషయ్య గారికి మాకున్న అనుబంధం అని చెప్పి ప్రతి ఒక్కరూ నెమరు వేసుకునే విధంగా ఆయన జీవితంలో అనేక సంఘటనలని మనందరం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావుడు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని స్మరించుకోవడం, ఆయన జ్ఞాపకం తెచ్చుకోవడం, ఆయన చేసినటువంటి మంచి పనుల్ని అందరికీ భవిష్యత్ తరానికి తెలియజేయడానికే ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలని మనం చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మన రాజమహేంద్రవరంలో రోషయ్య గారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఆయన హైదరాబాద్లో ఎన్నాళ్ళు ఉన్నప్పటికీ, అదే సొంతూరు తెనాల దగ్గర వేముల ఎన్నాళ్ళు ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి వస్తే ఎంతో ప్రేమగా, మమకారంగా ఉన్న మనుషులందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో వచ్చే ఔత్సాహిక రాజకీయ నాయకులందరికీ కూడా
ప్రోత్సహిస్తూ అది కులమా మతమా అని కాకుండా ఎవరైతే ఆ కాంగ్రెస్ పార్టీ జెండాని పట్టుకున్నవారో కార్యకర్త అయినా సరే నాయకుడైనా సరే వారిని అందరినీ సమానంగా చూస్తూ వారికి సరిగ్గా రాజకీయాల్లో ముందుకు వెళ్ళే విధంగా ప్రోత్సహించినటువంటి అనేక సంఘటనలు రాజమహేంద్రవరంలో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి గారు స్వర్గీయ కొడియాటి రోసయ్య గారు 63వ జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మా సంఘ గౌరవాధ్యక్షుడు శ్రీకాకుళం సుబ్రహ్మణ్యం గారు, మా వైస్ హాస్టల్ ప్రెసిడెంట్ గారు కోరణ కనకేష్ గారు, డాక్టర్ చెక్క మార్కండేయ గారు, మండవల్లి శివ గారు, సుబ్బారావు గారు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ రోసయ్య గారు సేవలు రాష్ట్రానికి చాలా ముఖ్యంగా మంచి సేవలు చేశారు. అలాగే ఆయన ఆర్థికవేత్తగా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని ఏ రోజు కూడా తక్కువ కాకుండా అప్పు లేకుండా రాష్ట్రాన్ని బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన సేవలు రాష్ట్రానికి అజరామరం. జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న నూతన శివలింగ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన భవ్య శోభయాత్ర అపూర్వ ఆధ్యాత్మిక వైభవంతో వేలాది మంది శివభక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. దండి మార్చ్ జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ మహాశోభాయాత్ర జక్కంపూడి విగ్రహం జంక్షన్, దేవి చౌక్, అల్లూరి సీతారామరాజు విగ్రహం, గణేష్ చౌక్, గాంధీ బొమ్మ జంక్షన్, సురుచి జంక్షన్, నందం గనిరాజు జంక్షన్ మీదుగా జాంపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు సాగింది. వేద పండితులు మంత్రోచ్చారణలు, పూర్ణకుంభ స్వాగతాలు, కోలాట ప్రదర్శనలు, అఘోరాల నృత్యాలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ కళారూపాలతో శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ మహాశోభాయాత్రను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని శివలింగ విగ్రహం శీతలావస్థకు చేరుకోవడంతో దేవస్థాన కమిటీ సభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కంచి కామకోటి పీఠాధిపతిని సంప్రదించి వారి ఆశీర్వాదాలతో పాటు అవసరమైన అనుమతులు, దేవాదాయ శాఖ అనుమతులను పొందిన అనంతరం నూతన శివలింగ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. జూలై 6వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా అధికారులతో కలిసి గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మునికూడలి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, మునికూడలి ఘాట్ను పంచాయతీలలో మోడల్ ఘాట్గా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మేఘా స్వరూప్ సూచించారు. ఉప ముఖ్యమంత్రి గ్రామానికి చేరుకున్న అనంతరం మునికూడలి ఆర్చ్ వద్ద ఘనస్వాగతం పలికి అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారన్నారు. పుష్కర్ డిప్యూటీ కలెక్టర్ మహేష్, రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ శివరాముడు, జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు, పీఆర్ ఎస్ఈ కె బాలకృష్ణ, ఏపీ ట్రాన్స్కో ఎస్ఈ కె తిలక్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వి శాంతామణి, మత్స్యశాఖ జేడీ ఎన్ నిర్మలా కుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అలాగే 104వ అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆర్యపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సమావేశ మందిరంలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలల నుంచి ఆర్యపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వరకు సహకార స్ఫూర్తిని చాటుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్యాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు మాట్లాడుతూ డిజిటల్ యుగానికి అనుగుణంగా సహకార సంస్థలు సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటలైజేషన్, మొబైల్ బ్యాంకింగ్, డేటా నిర్వహణ వంటి రంగాల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు. జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ మాట్లాడుతూ చిన్న రైతులు, మహిళా సంఘాలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు సహకార సూత్రాల ద్వారా ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని అన్నారు. ఇన్నిసుపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు మాట్లాడుతూ ఒకరికొకరు తోడుగా ఉండాలి, అందరూ కలిసి ప్రయోజనం పొందాలి అనే సిద్ధాంతమే సహకార భావనకు మూలమని అన్నారు. జాంపేట బ్యాంక్ డైరెక్టర్ సత్యానంద వరప్రసాద్, ఆర్యపురం బ్యాంక్ సీఈఓ జి సుధాకర్ రావు,
జాంపేట బ్యాంక్ సీఈఓ ఎం విజయప్రతాప్, జిల్లా సహకార ఆడిట్ అధికారి ఎం జగన్నాథరెడ్డి, రామ్దాస్ కోఆపరేటివ్ కళాశాల ప్రిన్సిపల్ జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. భారత జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య 63వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర సమరయోధుల పార్కులో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ జెండాకు ఎంతో గుర్తింపు వస్తోందని, ఆ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న బిరుదు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు మాజీ కార్పొరేటర్ కురగంటి సతీష్ కోరారు. ఈ విషయంపై తాము పార్టీలో ఓ డిమాండ్ పెడతామని తెలియజేశారు. సతీష్ మాట్లాడుతూ, భారతదేశంలో జాతీయ జెండాకు కొన్ని పరిమితుల లోబడి ప్రతినిత్యం ఎగరవేయవచ్చునని కేంద్ర ప్రభుత్వం సూచించిందని అన్నారు. ఇందుకు నిబంధనలు కూడా మార్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమం సమితి పూర్వాధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, సమితి సభ్యులు దూర్వాసుల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. స్వాతంత్ర సమరయోధుల మనమలు కొవ్విడి సుబ్రహ్మణ్యం, దేవత సుధాకర్, తెలుగుదేశం నాయకులు ముత్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారు అలాగే మన శ్రీనివాస్ గారు ముఖ్యంగా తలుచుకుని ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన తలుచుకుని స్మరించుకునే విధంగా ఇక్కడ ఆయన కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు పింగళి వెంకయ్య గారి దాని సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి నేను పాల్గొనడం నాకు చాలా అదృష్టం. యాక్చువల్గా జాతీయ జెండాని 3 రాష్ట్రాల వాళ్ళు జాతీయ మహాసభలో, అంటే కాంగ్రెస్ జాతీయ మహాసభలో ప్రవేశపెడితే అది మన అదృష్టంగా పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండాని మహాత్మా గాంధీ గారు స్వయంగా ఇలా టిక్కు పెట్టాడు. ఆయన పేరు చెప్పుకొని మన జాతీయ జెండా ఎగరవేసుకుంటూ మనం ఆనందిస్తున్నాం. కాబట్టి ఆ పింగళి వెంకయ్య గారు వర్ధన సందర్భముగా మనందరం కూడా ఆయనకి దండేసి ఆయన స్మరించుకుంటున్నాం. ప్రతి ఇంట్లోని కూడా జెండా ఎగరేయాలి. ఎందుకంటే ఒక భారతీయుడిగా మన గుర్తింపు ఈ జెండా ద్వారా ఎవరైనా ఇతర దేశస్తులు కానీ ఇతర ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటుందని ఈ యొక్క విధానం ప్రతి ఒక్కరు అమలు చేయాలి. అంతేకాకుండా మన పిల్లలకు కూడా ఈ జాతీయ జెండాను ఏ విధంగా రూపొందించారు, కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ ఒకే విధంగా ఉండే విధంగా ఈ జెండా రూపొందించే సంగతి మన పిల్లలకు కూడా తెలియపరచాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన, ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. దేశమే ప్రథమం, యువత పాత్రపై సదస్సు, హాజరైన రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. అల్లూరి స్ఫూర్తిని భావితరాలకు అందించాలి, క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘన నివాళులు. ఆర్యవైశ్యులకు ఆదర్శప్రాయుడు కొనిచెట్టి రోషయ్య, 93వ జయంతి సందర్భంగా YMVA వద్ద నివాళులు. శివనామ స్మరణతో మారుమోగిన రాజమండ్రి నగరం, జయ జయధ్వానాలతో సాగిన మహాశోభయాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.